యశో అయితే తన ప్రేమను పద్మావతికి ఎలా చెప్పాలా అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యశో అయితే సరే ఒకసారి ట్రైల్ వేద్దాం, ఎలా చెప్పాలో ఆలోచిద్దాం అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఒక పెన్నుని తీసుకొని ఐ లవ్ యూ పద్మావతి అని చెప్పేసైతే తనకి చెప్తున్నట్లు చెప్తూ ఉంటాడు. ఐ లవ్ యూ పద్మావతి అని చెప్పేసైతే అలా కొన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికైతే విక్కు వస్తూ ఉంటాడు. ఏంటి సార్ నాకు ఐ లవ్ యూ చెప్తున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యశో అయితే నీకు కాదులే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "సార్ మీ లవ్‌లో ఏదైనా ప్రాబ్లమా? మీరు తనకి ఏ లవ్ లవ్ చెప్పలేకపోతున్నారా మీ లవ్‌ని?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "నేనేదైనా హెల్ప్ చేయనా?" అని చెప్పేసైతే విక్కీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశో అయితే, "నువ్వు నాకు నిజంగానే హెల్ప్ చేస్తావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే, "అవును సార్ నేను నిజంగానే మీకు హెల్ప్ చేయగలను. ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సరే నేను చాలా ఈజీగా క్లియర్ చేసేస్తాను. మీ ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ చేస్తాను కదా! ఆ అమ్మాయికి ఎలాగైనా మీ ప్రేమను వెల్లడించి మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పేసైతే విక్కీ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న యశో అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. థాంక్స్ విక్కీ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.